హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. దేశంలో అత్యధిక చెల్లింపు గల ఉద్యోగాలు వీటి గురించి ఒకసారి చూద్దాం. గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా మంది తమ కెరీర్ పై సీరియస్ ఫోకస్ పెడుతున్నారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరుతున్నారు లేదా మాస్టర్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. అయితే చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అందరి దృష్టి ఎక్కువగా సంపాదించడం పైన ఉంటుంది. చాలా మంది యువత తమ ప్రతిభ ఆధారంగా అధిక జీతం కోసం విదేశాలు వెళ్తున్నారు. అయితే మన దేశంలోనే ఉంటూ విదేశ ఉద్యోగాల కన్నా ఎక్కువ అంటే అధిక మొత్తంలో లక్షల రూపాయల జీతం సంపాదించుకుంటే అనే ఆ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏటా 70 లక్షల వరకు సంపాదించగలిగే ఈ ఆప్షన్స్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి దేశంలోని అత్యధిక వేతనం పొందే ఉద్యోగాలుగా విభాగంలో ఉంచబడ్డాయి. ఈ రంగంలో ఉద్యోగం వస్తే మీ జీవితం తప్పనిసరిగా సెట్ అయినట్టే. అత్యధిక చెల్లింపు ఉన్న ఉద్యోగాలు, దేశంలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు ఏమిటి అనంటే తరచుగా గూగుల్లో సెర్చ్ చేయబడుతున్న కొన్ని ప్రశ్నలు. ఇటువంటి అనేక కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి మంచి జీతంతో పాటు వృద్ధికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యోగాలు పోతాయనే భయం లేదు. అంటే లే ఆఫ్ లేదా ఏఐ ద్వారా భర్తీ చేయబడతాయనే భయము లేదు. దేశంలో అత్యధిక వేతనం పొందే టాప్ 5 ఉద్యోగాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మొదటిగా పైలట్ జాబ్స్. గత కొన్నేళ్లుగా విమానయాన రంగంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో అత్యుత్తమ కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం చాలా ఎయిర్లైన్స్ కంపెనీలు తమ అనుభవజ్ఞులైన పైలట్లకు మంచి జీతాన్ని పెంచాయి. అనేక మీడియా రిపోర్ట్స్ ప్రకారం కమర్షియల్ సైనిక్ ఫ్లైట్లు ప్రారంభ వేతనమే దాదాపు 9 లక్షలు. ఆ తర్వాత పెరుగుతున్న అనుభవంతో జీతం 70 లక్షల వరకు చేరుకుంది. దీనికి సంబంధించి దీని అర్హత ఏంటంటే ఏవియేషన్ కోర్సులో ప్రవేశానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అప్పుడు చాలా మంది అభ్యర్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందుతారు. కొంతమంది శిక్షణ పూర్తయిన తర్వాత సొంత ఉద్యోగాలను వెతుకుతుంటారు. అయితే రెండవది బిజినెస్ అనలిస్ట్ జాబ్స్. దీనికి సంబంధించి ఆర్థిక ప్రచారం చాలా క్లిష్టమైనదిగా పరిగణించబడుతుంది. చాలా సమర్థులైన వ్యక్తులు మాత్రమే ఇందులో మనుగడ రాణించగలరు కూడా. ఈ రంగం దానికి సంబంధించిన ఇతర వ్యక్తులతో ప్రతి సంవత్సరం అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. బిజినెస్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్, ఫైనాన్స్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్ వంటి వాటిల్లో మంచి జీతం, కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఈ రంగంలో ప్రారంభ వేతనమే దాదాపుగా 6 లక్షలు. పెరుగుతున్న అనుభవంతో మీకు జీతం 34 నుంచి 40 లక్షల వరకు చేరుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అర్హత ఏంటంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సేల్స్ పై పరిజ్ఞానంతో ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సంబంధించిన ఏదైనా డిప్లొమా కోర్సును కూడా చేయవచ్చు. మూడవది చూసుకుంటే ఏఐ మరియు ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్. 2023లో నెట్ఫ్లిక్స్ నుంచి జాబ్ ఆఫర్ బాగా వైరల్ అయింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ మోషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని రోల్ని ప్రారంభించింది. దీనికోసం జాబ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జాబ్ కోసం నెట్ఫ్లిక్స్ సుమారు 2.5 కోట్ల నుండి 7.5 కోట్ల వరకు శాలరీ ఆఫర్ చేసింది. అయితే 8 సంవత్సరాల అనుభవంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోషన్ లెర్నింగ్ ఇంజనీర్లు 45 లక్షల వరకు సంపాదించవచ్చు. దీనికి సంబంధించి అర్హత చూస్తే సైన్స్ లేదా బీటెక్ డిగ్రీ, ఆ తర్వాత మీరు ఏఐలో మాస్టర్స్ లేదా స్పెషలైజేషన్ చేయడానికి అర్హత పొందవచ్చు. ఇప్పుడు అనేక యూనివర్సిటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మోషన్ లెర్నింగ్లో బీటెక్ డిగ్రీని కూడా అందిస్తున్నాయి. అయితే నాలుగోది చూద్దాం, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జాబ్స్. అయితే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జాబ్స్ సంబంధించి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ వంటి డివైస్లను మన జీవితంలో ముఖ్యమైన భాగాలుగా మారాయి. గ్లాస్ డోర్ నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీతం సంవత్సరానికి 32 లక్షల వరకు ఉంటుంది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోంది. ప్రతి కొన్ని రోజులకు కొన్ని కొత్త అప్డేట్లు వస్తున్నాయి. ఇన్ని కారణాల వల్ల సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీనికి సంబంధించి అర్హత చూసే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండడం ఈ రంగంలో వేగంగా మరింత విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. దీంతో పాటుగా అనేక ప్రోగ్రామింగ్ భాషల్లో ప్రావీణ్యం ఉంటే
అది కెరీర్లో బోనస్గా పరిగణించబడుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 5వది డేటా సైంటిస్ట్ జాబ్స్. డేటా సైంటిస్టులు కొత్త ఆలోచనలు అప్డేట్ల ద్వారా పాత డేటాను మెరుగుపరుస్తారు. ఇది లేటెస్ట్ ట్రెండ్ను అప్డేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. డేటా సైంటిస్ట్ పని ప్రొఫైల్ చాలా విస్తృతమైనది. వారు డేటాను విశ్లేషిస్తారు. దాని నుండి మేము వినియోగదారులకు అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఆల్గారిథంను సృష్టిస్తారు. వివిధ ఆన్లైన్ నివేదికల ప్రకారం డేటా సైంటిస్టులు జీతం సంవత్సరానికి 14 లక్షల నుండి 25 లక్షల మధ్య ఉంటుంది. దీనికి సంబంధించి అర్హత ఏంటంటే చాలా యూనివర్సిటీలో డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించబడుతున్నాయి. అందులో కెరీర్ కోసం మీరు డేటా సైన్స్లో డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి సమయాన్ని ఇచ్చేస్తే మీరు మెరుగైన ప్యాకేజీని పొందవచ్చు. ఈ 5 జాబ్స్లో మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నానండి తెలుగు రాజ్యం, నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.